ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశివారు మీరు నమ్మినా నమ్మకపోయినా 4 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆస్తి యోగం రాబోతుంది. ఒక అంశంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం మరణం మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే కన్యా రాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, అలాగే ఏ అంశంలో వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, విశ్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరి లోపల ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ప్రతిదాన్ని అనుమానించటం. ఈ అలవాటు వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అయినా విచక్షణను ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటి వారికి కనపడనీయకుండా దాచుకుంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తులు ఎవరైతే వస్తారో వారి వల్ల మీ జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుందనే చెప్పుకోవాలి. అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తుల మూలంగానే మీ భవిష్యత్తు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయటానికి వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక కొన్ని ప్రత్యేకమైన విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వాములతో కలిసి చేసే వ్యాపారాలు మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తున్నాయి. మంచి లాభాన్ని, పేరు ప్రతిష్టలను మీరు అతి త్వరలో పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఈ యొక్క కన్యా రాశి వారు జీవితంలో వీరి యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే మాత్రం వీరు జీవితంలో నిరాదరణకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండకపోతే మాత్రం భవిష్యత్తులో మీరు అదే అనుభవించాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ బాధ్యతలను అస్సలు విస్మరించకూడదు. అప్పుడే భవిష్యత్తులో మీరు మీ యొక్క సంతానం మూలంగా కూడా ప్రేమను, ఆదరణను పొందుకుంటారు. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే స్థిరాస్తులపై పెట్టుబడి అనేది వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. వీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలైతే పొందుకుంటారు. ఈ విధంగా ధనవంతులు కావటానికి ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క స్థిరాస్తిపై పెట్టుబడి అనేది వీరికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే త్వరలో ఆస్తి యోగం రాబోతుందనే చెప్పుకోవాలి. ఆకస్మిక ధనలాభం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. వీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. అయితే ఒక అంశంలో మాత్రం ఈ కన్యా రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో మీరు డ్రైవింగ్ చేయటం అనేది మాత్రం మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఎందుకంటే ఈ అంశంలో మీరు అజాగ్రత్తగా ఉంటే కనుక మరణం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి అతి వేగంగా డ్రైవింగ్ చేయటం అనేది మీ జీవితంలో మీకు చాలా ప్రతికూలమైన అంశం. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తను మీరు పాటించినట్లయితేనే మీరు జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు తోచినంత వరకు మీకు తోచిన రీతిలో దాన ధర్మాలు చేయండి. అది మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అన్నింటినీ కూడా అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఆస్తి యోగం ఏ విధంగా వస్తుంది, ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.